తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలిపుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరి కలిసికట్టుగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయిలా మామూలుగా ఆడుతున్నారు. బతుకమ్మ పండుగ అయితే అసలు ఎంగిలిపుల బతుకమ్మ రోజే ఇంత మంచిగా ఆడితే ఇంకా సద్దుల బతుకమ్మకి ఎట్లా ఆడుతారో చూడాలి. మరి ఇప్పుడైతే మనతో పాటు 27వ వార్డు కౌన్సిలర్, భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి అన్న ఉన్నాడు. మరి హరీష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయో అన్నని అడిగి అరుచుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. అన్న మంచిగున్నావు అన్న? ఫైన్ ఫైన్ అన్న. ఇప్పుడు మీ కళ నెరవేరింది కదా మున్సిపల్ వైస్ చైర్మన్గా, ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే ఈ వైస్ చైర్మన్తోనే ఆపాలనుకుంటలేను. అవకాశం వస్తే భగవంతుడు కారణిస్తే ఇంకా ముందుకు వెళ్ళాలని మా కోరిక. ఎందుకంటే నేను ఇదే కాలనీలో పుట్టి ఇదే కాలనీలో పెరిగిన. అంటే నాకు ఊహ తెలిసేటప్పటికి నేను 91లో 90 ఎండింగ్లో ఇక్కడికి వచ్చిన. నేను ఏది పైలట్ కాలనీకి నాకు తెలిసిన అంటే నాకు ఊహ తెలిసేటప్పటికి వేషాలపల్లిలో ఊహ తెలియగానే పైలట్ కాలనీలోనే ఉండడం జరిగింది. ఒక రకంగా ఇది నాకు పుట్టినిల్లుతో సమానం పైలట్ కాలనీ. మా వాళ్ళందరి ఆశీస్సులతో నేను ఇంకా పైకి వెళ్తానని అనుకుంటాను. అన్న పుట్టినిల్లు అంటున్నావు, మరి మీ ఆధ్వర్యంలో మహిళలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఎంగిలిపుల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు? అంటే మనం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏదైతే ఇక్కడ లెవెల్ చేయడం కానీ లైటింగ్ పెట్టుకోవడం కానీ, ఇక్కడ మా యొక్క కాలనీ పెద్దల సహకారంతో ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఏదైతే బతుకమ్మలు వేయడానికి వారికి ప్రజలకి సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నేను కేవలం మాత్రమే నేను వాళ్ళు ఏదైనా చెప్తే చేయడమే, కానీ మొత్తం పనంతా కూడా మా కాలనీ పెద్దలు వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది. ముఖ్యంగా వచ్చేటప్పుడు మా పిల్లలు అడిగిండ్రు, అంటే మా మమ్మీ అడిగింది ఉంటావా ఇంకోసేపు వెళ్తావా అంటే, అక్కడ వాళ్ళ అక్కలు చెల్లెమ్మలు అందరు చూస్తూ అంటారు నానేడు ఉంటాడు ఉండడు అని చెప్పిండు. మా ఇంట్లో అంటే నేను చేసే కార్యక్రమానికి మా ఇల్లంతా కూడా సపోర్ట్ చేయడం. నేను ఈరోజు మా అక్క చెల్లెల మధ్యలో మా పిన్నుల మధ్యలో ఉండడం అనేది నాకు చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఈరోజు. నిజంగా అన్న, ఆడపడుచులు ఏది అడిగితే అది ఇస్తే చాలన్న. నువ్వు ఎన్నుకుండి మమ్మల్ని ఆడపడుచులందరినీ నడిపిస్తే చాలు, అదే చాలు మాకు, అదే ఎక్కువ. చూసిరానులా గండ్ర హరీష్ రెడ్డి అన్న ఎంత మంచిగా చెప్పిండో. నేను ఇక్కడ వరకే ఆగుతున్నాను, ఇంకా ముందుకెళ్ళాలని చూస్తున్నా అని అన్నాడు. మరి ఆడపడుచులకు మీరు ఎప్పుడు తోడుగా ఉండాలన్నా అన్న, నిజంగా చెప్తున్నా. మీరు ఇంకా ముందు ఇంకా ఈ స్థాయికే కాదు ఇంకా ఎక్కువ స్థాయికి చేరాలని నేను వెళ్ళాలని కోరుకుంటున్నా. అట్లాగే మీకు గౌరమ్మ ఆశీస్సులు బాగుండాలని మా ఆర్బీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. బంధాల్ని బంధుత్వాల్ని కలిపేది బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ పండుగ ఈరోజు భూపాలపల్లి జిల్లాలోని పైలట్ కాలనీలో అంగరంగ వైభవంగా మహిళలందరూ ఆడుతున్నారులా. ప్రస్తుతం నేనైతే ఇక్కడ ఉన్నా, చూస్తున్నారు కదా అక్క వాళ్ళందరూ ఉన్నారు. మరి ఈరోజు ఎంగిలిపుల బతుకమ్మ కాబట్టి అక్క వాళ్ళు ఎట్లా ఆడిరో వాళ్ళని అడిగి అరుచుకుందాం రండి. నువ్వైతే డ్యాన్స్ బాగా బతుకమ్మ పాటకి డ్యాన్స్ చేసి బాగా చెమటలు కూడా వచ్చినాయి నీకు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇంతమంది అంటే ఇక్కడికి వచ్చి అందరితోటి కలిసి ఆడడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. కాలనీ వాళ్ళతో అందరూ కలిసి ఆడుకోవడం, అందరం ఒకే దగ్గర ఉండడం, కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. అందరూ రోజు ఏదో ఒక పనిలో బిజీగా ఉండే మీరు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి ఆడడం చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మ మీరు చెప్పండి. అమ్మ మీరు చెప్పు. అక్క చెప్పు. అనిపించింది మాకు పైలట్ కాలనీకి వచ్చి ఆడటం చాలా సంతోషం. బాగా ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం అవుతుంది మాకు. అసలు ఆడపడుచులు అంటేనే బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా ఏందని చెప్పి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ అంటారు. ఎందుకంటే ఆడపడుచులకి ఇష్టమైన పండుగ ఏది ఉందంటే అది ఒక బతుకమ్మ పండుగనే. ఎందుకంటే అసలు బతుకమ్మ పండుగ వస్తుందంటేనే ముందు రోజుల నుంచి షాపింగ్ నుంచి మొత్తం హడావిడి బిజీగా ఉంటారు. ఇక పండుగ వచ్చిందంటే ఆ రోజు మంచిగా తయారయ్యి మంచిగా బతుకమ్మ పేర్చి ఆడుకుంటారు. అంతేనాక? అంతే. మా చిన్నప్పుడు అయితే మేము చాలా బాగా ఆడుకునే వాళ్ళం. అంటే అమ్మ వాళ్ళందరూ పాడతారు కదా, సో అట్లా మేము కూడా నేర్చుకున్నాం అన్నట్టు. అప్పటి నాకు కూడా కొంచెం గుర్తున్నవి, కొన్ని అయితే మర్చిపోయినా. కానీ ఇంకా మా పిల్లలకైతే ఇప్పుడు మొత్తమే తెలియదు. ఎందుకంటే ఓన్లీ ఫోన్లు, వాటిలో వచ్చే డీజే సాంగ్స్, బతుకమ్మ అంటే ఇప్పుడు డ్యాన్స్ లాగే అయిపోయింది. అదే అక్క మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి పాటల గురించి కానీ ఏమైనా చెప్తున్నారా? వాళ్ళు ఊకే ఈ కాలం పిల్లలు అయితే నిజంగా సెల్లులు పట్టే ఆ సెల్లుల్లోని నిమగ్నం అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే పిల్లలకి పండుగలప్పుడు కూడా మనం ఇక్కడ తీసుకొచ్చినప్పుడు బతుకమ్మ అంటే ఇట్లా ఉంటుంది, మా చిన్నప్పుడు ఇట్లుంది, మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది పిల్లలకు వివరించాలి. అట్లా వాళ్ళకి కూడా అరే పండుగ అంటే ఇట్లా ఉంటుంది కూడా, మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా ఆడాలి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. పండగ అంటే ఇప్పుడు అందరూ వస్తారు, అందరూ వచ్చినప్పుడు ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. ఇంట్లోనే ఉండడం వల్ల మొబైల్స్ అట్లా అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు.
విన్నరా అనుల్లా అక్క వాళ్ళు ఎంత మంచిగా బతుకమ్మ సంబరాలు ఆడుతున్నారంటే నిజంగా మంచిగా ఆడుతున్నారు. అసలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు మామూలుగా జరుగుతలేవు, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ పైలట్ కాలనీలో కూడా అక్క వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఒక అక్క అయితే ఎంత మంచి చెప్పిందంటే అసలు మన బతుకమ్మ అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకు తెలియని వాళ్ళకి అందరికీ చెప్పాలి, ఎందుకంటే అది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కాబట్టి. అక్క అయితే మంచి చెప్పింది. మరి అక్క మీ పైలట్ కాలనీ వాళ్ళకు గౌరమ్మ ఆశీస్సులు ఎప్పటికైనా మంచిగా అంటే ఆశీస్సులు ఉండాలని కోరుతూ వీడియో జర్నలిస్ట్ నరేష్తో స్వాతి, ఆర్బీ న్యూస్.